హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. ఇవాళ నేను న్యూ ఇయర్ స్పెషల్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. 3 వేవ్స్లో చూపిస్తాను. ఒకటేమో ఎయిర్ ఫ్రైయర్, ఒకటి ఓవెన్ అండ్ ఒకటి గ్యాస్లో అనమాట. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. మిక్సింగ్ బౌల్లో ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా వడగట్టుకునేది, అది తీసుకోవాలన్నమాట. నేను ఈ కప్పుతో కప్పున్నర మైదా తీసుకుంటున్నాను. కప్పున్నర మైదా. ఇందులోనే నేను బిగ్ స్పూన్తో 1 స్పూను బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను అనమాట. దీన్ని చక్కగా జల్లిచ్చేసుకోవాలి. చూడండి, ఇలా డస్ట్ వస్తుంది అనమాట. అంతే కంపల్సరీ మనము దీన్ని ఇలా స్ట్రైనర్లో వేసుకునే పౌడర్ని ఇచ్చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత డస్ట్ ఉంది, ఏవేవో వచ్చాయి ఇందులో. దీన్ని మొత్తం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. నేను కప్పున్నర మైదా తీసుకున్నాను కదా, 1 కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 ఎగ్స్. ఒకవేళ బీటర్ ఉంటే కనుక బీటర్తో చేసుకోవచ్చు. నా దగ్గర బీటర్ లేదనమాట, సో నేనైతే మిక్సీ జార్లోనే చేసేస్తున్నాను. ఇందులోనే 1 స్పూను వెనీలా ఎసెన్స్, ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. దీనికి పల్లి ఆయిల్ కానీ నువ్వు పప్పు ఆయిల్ అలాంటివి తీసుకోకూడదు అనమాట. అయితే రైస్ బ్రాండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదా అంటే కనుక మ్యాక్సిమం సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవడానికి ట్రై చేయండి అనమాట. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇందులోనే నేను ఒక 4 స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చేసుకుని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఆ మధ్యలో ఆపుకుంటా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ అయితే రావాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం ఇందాక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిక్స్ మొత్తాన్ని ఇందులో పోసేసుకుందాం. ఎక్కడా కూడా ఉండన్నది లంప్స్ అన్నది లేకోకుండా దీన్ని మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం స్లోగా కలుపుకోండి, ఈ పిండి అంతా ఇందులో కలిసేదాకా. ఒక 5 మినిట్స్ కలిపితే కనుక ఈ పిండి మొత్తం కూడా కలిసిపోతుంది. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అన్నది అంత ఫ్లఫీగాను అంత బాగుంటుంది స్పాంజీ స్ట్రెచర్తో. 2 వేస్ అంటే ఇట్లానూ కలుపుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్గా కూడా తిప్పుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మనం కనుక దీన్ని కలుపుకున్న తర్వాత ఇలా వేసుకుంటే చూడండి ఈ విధంగా అయితే పడాలన్నమాట. అది పడుతుంది అంటే కనుక ఇది మంచిగా మిక్స్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకోవాలి. అందులో ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుంది. మీ దగ్గర రౌండ్ షేప్ ఉంటే రౌండ్ షేప్ తీసుకోండి. నా దగ్గర ఈ రెక్టాంగిల్ టిన్ ఉందన్నమాట, సో నేను ఈ రెక్టాంగిల్ టిన్ తీసుకుంటున్నాను. చేసుకొని బటర్ పేపర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా 4 పక్కల ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా ఇందులో నీట్గా ఇదవుతుంది. ఆ కట్ చేసుకున్నది బ్యాక్కి వెళ్ళాలి. చూడండి ఈ విధంగా. చూడండి ఈ విధంగా. ఇప్పుడు నేను సగమేమో ఓవెన్లో చేసి చూపిస్తున్నాను అనమాట, కొన్నేమో కప్ కేక్స్లో వేసి గ్యాస్ మీద చూపిస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. దీన్ని కింద ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా లంప్స్ అన్నది లేకుండా మొత్తం సెట్ అయ్యే వరకు కొంచెం ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టేసుకొని ఇది కేక్స్ ఉంది కదా, అది ప్రెస్ చేసుకుంటే 475 డిగ్రీస్ దగ్గర ఆటోమేటిక్గా అదే సెట్ చేసేసుకుంటుంది అనమాట. మనము కేక్ అని పెట్టి నొక్కేస్తే సరిపోతుంది. దానికి ఎంత కావాలి అన్నది అదే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కేసుకుందాం. మధ్యలో చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. మిగతా దానికి నేను కడాయి పెట్టేసుకున్నాను అనమాట. అందులో ఇసుక పోసుకోవాలి. ఇసుక పోసుకొని ఈ విధంగా మనకి కిచెన్లో స్టాండ్స్ ఉంటాయి కదా, అది తీసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా స్టీల్ ప్లేట్ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకుని మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట.
ప్రీ హీట్ చేసుకుందాము. ఈలోపు ఈ బ్యాటర్ని కూడా మనం కప్స్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ ఉంది కదా, ఇందులో హాఫే వేసుకోవాలన్నమాట. ఇలా హాఫ్ వేసుకున్నాక కింద ట్యాప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కప్లో హాఫ్ వేసుకొని కింద ట్యాప్ చేసుకొని ఎక్కడ కూడా లమ్స్ అన్నవి లేకుండా చూసుకోవాలన్నమాట. నేను చిన్న కడాయిలో శాండ్ వేసుకున్నాను కాబట్టి నాకు 4 గ్లాసెస్ కన్నా ఎక్కువ పట్టవన్నమాట. ఇందులో ఫస్ట్ నేను 4 గ్లాసెస్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత అవి కూడా చేసేసుకోవచ్చు. ఈ శాండ్ కూడా 10 మినిట్స్ అయిపోయింది, ప్రీ హీట్ అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు మన ఈ కప్స్ ఉన్నాయి కదా, ఈ కప్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుందాం. దీన్ని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ అవ్వాలన్నమాట. తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత ఒక టూత్ పిక్ ఆర్ ఏదైనా నైఫ్ అయితే కనుక కొంచెం ఇలా వాటర్లో డిప్ చేసి పెట్టుకోవాలన్నమాట. దానికి కనుక పిండి అన్నది అంటుకోకుండా ఉంటే కేకులు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయితే దీన్ని కుక్ అవనిద్దాం. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఒకటే బ్యాటరు, ఓవెన్, ఎయిర్ ఫ్రైయర్ అండ్ గ్యాస్ మీద. ఇందులో కొంచెం ఎక్కువ గ్లాసెసే పడతాయి అన్నమాట. చూడండి 5 గ్లాసెస్ అయితే పట్టాయి నాకు. $180 దగ్గర నేను 20 మినిట్స్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఎలా పొంగాయో చూడండి. ఇదేమో ఎయిర్ ఫ్రైయర్లో చేసినవి, చక్కగా పొంగి చూడండి ఎలా బాగా కనిపిస్తున్నాయో. చూడండి ఎయిర్ ఫ్రైయర్లోదే అయిపోయిందనమాట. సో సౌండ్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం దాటిని బయటికి తీసుకుందాము. ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకుందాం అనమాట. ఆఫ్ చేసుకొని కొంతసేపు అయిన తర్వాత ఒక 10 మినిట్స్ చూడండి ఎక్కడ కూడా అంటుకోవట్లేదు. ఇలా కొంచెం డౌట్ ఉంటే కనుక పుల్ల పెట్టుకుంటే చూస్తే సరిపోతుంది. చూడండి పుల్లకు కూడా ఎక్కడ అంటుకోలేదన్నమాట. సో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దీంట్లోంచి గ్లాసెస్లోంచి డిమోల్డ్ చేసేసుకుందాం. చూడండి ఎయిర్ ఫ్రైయర్లో చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ తీసేసుకుందాం. పిల్లలు ఇలా తినడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి ఇలాగే ఉంచేసుకుందాం వీటిని. చూడండి ఒకటి నేను పేపర్ కప్లోంచి తీసి చూపిస్తాను ఎంత ఫ్లఫీగా వచ్చింది, ఎంత స్పాంజీగా ఉంది అన్నది. చూడండి ఎంత స్పాంజీగా ఉందో, లోపల కూడా చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ నేను గ్యాస్లో చేసుకున్నవి కూడా తీసేసుకుంటున్నాను. ఇవి కరెక్ట్గా ప్లేట్ అన్నది సరిగ్గా రాక కొంచెం ఇలా వంకరగాను ఇలా వచ్చాయన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా ఒకటి డిమోల్డ్ చేసుకుందాం దీంట్లోంచి. చూడండి ఇది కూడా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎండ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాం. ఓవెన్ని ఆఫ్ చేసుకొని ఆ గిన్నెని బయటికి తీసేసుకుందాం. చూడండి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ కూడా అంటుకోవట్లేదు, టూత్ పిక్ కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం డిమోల్డ్ చేసుకుందాం. ఇది చల్లారిపోయింది. ఇలా పెట్టేసుకొని చూడండి ఎంత నీట్గా ఉందో. స్లోగా తీసుకోండి. ఇప్పుడు వీటిని చాక్తో కట్ చేసుకుందాం పీసెస్కి. ఒక పీస్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. కట్ చేసి చూపిస్తా.
తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లో ఇట్లే చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ స్టీల్ గిన్నెలో చేసుకోకూడదు అనమాట. గ్యాస్ మీద చేసుకున్న దేంట్లో చేసుకున్నా అయితే ఓవెన్ బౌల్ అన్నా ఉండాలి. లేదు అంటే కనుక మనకి వైట్వి శివండి గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. అందులో కూడా బాగా వస్తాయి. అలాంటి వైట్ శివండి గిన్నెలు లేవు. సో అందుకోసం అని చెప్పి నేను కొన్ని కప్స్లో వేసి చేశాను, పిల్లలు ఇష్టపడతారు కదా అని చెప్పి. కొన్నేమో రెక్టాంగిల్ బౌల్లో వేసి చేశాను అనమాట. న్యూ ఇయర్ స్పెషల్ స్పాంజ్ కేక్ విత్ ఎగ్ అనమాట. సో ఈ యమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి, మీ పిల్లలకి మీ ఇంట్లో అందరికీ పెట్టండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.